ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాలయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ప్రార్థన పొందండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని ప్రభువా, నిత్యమునైన దూతలతో పరిశుద్ధులతో స్తుతింపబడిచిన తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహాగణుడానికే వందనాలు 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 వందనాలు. సర్వాధికారి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆది అంతమునైన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. మొదటివాడు కడపటివాడు అయిన దేవా నీకే వందనాలు 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 వందనాలు. పునరుద్ధానుడానికే వందనాలు వందనాలు. మట్లకు ముళ్ళును విరిచిన దేవానికి స్తోత్రాలు. అయానికే వందనాలయ 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 వందనాలయ. స్తుతులు 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 స్తుతులు. స్తోత్రార్హుడానికే వందనాలు 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 వందనాలయ. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అబ్రహాము దేవానికే వందనాలు. ఇస్సాకు దేవానికే వందనాలు. యాకోబు దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు. ఇశ్రాయేలు దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు. మా పితరుల దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. మేము సేవిస్తున్నటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. యెహోవానికే స్తోత్రాలు స్తోత్రాలు. యేసుక్రీస్తునికే స్తోత్రాలు స్తోత్రాలు. మా గొప్ప దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించిన అయా నీ రక్తము చేత ప్రభువా, అయా తన్ని కడిగి ప్రభువానైనా అయా నీ విలువైన సొత్తుగా ఏర్పాటు చేసుకున్న దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహామహిమతో నింపబడుచున్న దేవానికి స్తోత్రాలు. మహిమను అధిక మహిమలోనికి నడిపించు దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. అయా మా బలము నీవేనయానికి స్తోత్రాలు. అయా మా ఘనత నీవేనయానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎల్ షదాయినికే వందనాలు 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 వందనాలు. ప్రభునీనికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా మంచి కాపరీనికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయా నైనా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నైనా యువతి కాల సమయంలో ప్రభా నేను స్తుతించుకునేటువంటి ధన్యతను భాగ్యాన్ని ప్రభా నాకు మాకు ఇచ్చారు ప్రభా. సజీవులు సజీవులే కదా ప్రభా నేను స్తుతించగలరని, మన్ను నేను స్తుతించలేదని నీ వాక్యము సెలవిస్తుండే కదేవా. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ప్రభా దినంలో ప్రభానైనా నేను స్తుతించేటువంటి ధన్యతను భాగ్యాన్ని ప్రభా నాకు మాకు ఇచ్చారయానికి వందనాలు ప్రభా. అయానికే స్తోత్రాలు 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 దేవా. అయానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తుతి 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 స్తుతి. అయా మా దేశాలను రాష్ట్రాలను గ్రామాలను పట్టణాలను వీధులను ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రపంచ దేశాలను చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. దేవాని కృపతో జ్ఞాపకం చేసుకునే ప్రభా. అయా భయంకరమైన ఉపద్రవముల నుండి ప్రభు, యుద్ధాల నుండి ప్రభానైనా, అయా కరువు నుండి ప్రభానైనా అయా మా దేశాన్ని తప్పించండి ప్రభా. అయా సమాధానాన్ని ఇవ్వండి ప్రభా, నెమ్మదినివ్వండి ప్రభా. ఇరు పక్షాల్లో ప్రభా ఐక్యత ప్రేమను రాగాలు మీరు కలుగచ్చేయండి ప్రభా. శత్రువును సహితమును ప్రేమించేటి వారుగా ప్రభానైనా మా దేశాలపై ఉన్నటువంటి శాపాన్ని పాపాన్ని ప్రభానైనా అయా మీరు కడగని ప్రభా, స్వస్థపరచని విడిపించండి దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా మేము చేసిన విధేయతలు ప్రభా, అతిక్రమ క్రియలను బట్టి ప్రభా మా దేశము ప్రభా అయా పాడైపోచినదేమో దేవా. అయా కనికరించిన ఆయన మా దేశాల్లో ప్రభా సమాధానం నెమ్మదినివ్వండి అయ్యా. నీ కరికరము నుంచి దేవానికి వందనాలు వందనాలు ప్రభా. భయంకరమైన దినాల్లో ప్రభా మేము ఉన్నాము ప్రభానైనా. అయా నాయన రాజ్యం మీదకి రాజ్యం అంటున్నావు ప్రభా. ఎక్కడ చూసిన కరువులు అంటున్నావు, యుద్ధాలు అంటున్నావు ప్రభానైనా. అయా సమాధానం లేని పరిస్థితులు అంటున్నావు ప్రభానైనా. అయా వీటన్నిటిని బట్టి మీరు కలవరమంటున్నావు ప్రభానైనా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా అంతము అయా తండ్రినైనా అయా త్వరితముగా రాదని ప్రభానైనా. కానీ దుర్దినాలు ప్రభానైనా అయా మేము నాయనా అయా
సిద్ధపాటు కలిగినట్టి హృదయాలతో ప్రభుని సన్నిధానంలో ప్రభు నిన్ను సరిలు వచ్చే వారముగా ప్రభు సిద్ధపాటు కలిగినటువంటి కన్యకలు ఏ రీతిగా అయితే ప్రభునైనా అయా 5 విడవబడి 5 ఎత్తబడి ఉన్నారో ప్రభునైనా విడవబడే వారముగా కాక ప్రభునైనా ఎత్తబడే గుంపులో ప్రభునైనా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవానికి స్తోత్రాలు ప్రభు. అయా నైనానికే వందనాలు. ప్రతి నేత్రము నిన్ను చూచినట్టున్నా ప్రభు, ప్రతి నాలుక నిన్ను స్తుతించినట్టున్నా ప్రభు, ప్రతి మోకాలు నీ నామమును వంగునట్టున్నా ప్రభునైనా అయా విరుద్ధమైన కార్యాలు జరిగిస్తున్నటువంటి ప్రతి వారితో మీరు మాట్లాడండి అయా, మీరు దర్శించండి ప్రభు. సౌలుడు పౌలుగా మార్చిన దేవుడు ప్రభు, అయా నీ కొరకు హత సాక్షిగా నిలబెట్టిన దేవుడు ప్రభు, అయా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని నిలబెట్టిన దేవుడు ప్రభునైనా అయా నైనా నీ బిడ్డలైన వారిని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ఎవరైతే హింసిస్తున్నారో ప్రభు, దూషిస్తున్నారో ప్రభు, అయా తమారుస్తున్నారో ప్రభునైనా అయా తల్లినైనా అవమానిస్తున్నారో గేలి చేస్తున్నారో ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అయా కృపతో జ్ఞాపకం చేసుకుని దేవా, కనికరించని దేవానికి స్తోత్రాలు ప్రభు. బలమైన కార్యాలు మా దేశంలో మీరు జరిగించండి ప్రభు. అయా మా దేశంలో సమాధానము నెమ్మదిని ప్రేమ అనురాగాలతో ప్రభు మా దేశం వర్ధిల్లునట్లుగా ప్రభు సహోదర ప్రేమతో మీరు నడిపించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా కృప చేతనైనా బలపరచండి, కృప చేతనైనా నన్ను నడిపించండి దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ఈ ఆత్మ కార్యమును మీరు జరిగించిన ప్రభుత్వ పాటలు పాడుచుండగా ఆరాధిస్తుండగా ప్రభు, స్తుతులు చెల్లిస్తుండగా ప్రభు, వాక్యానికి నిలబడుచుండగా మాతో మీరు మాట్లాడండి ప్రభు. నీ మాట మమ్మల్ని బలపరుస్తుంది ప్రభు, నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభు. కృంగిన వారిని లేవనెత్తగలిగేది ప్రభు నీ మాట. నలిగిన హృదయాలను ప్రభు, అయా తండ్రినైనా సోలిపోయిన హృదయాలను ప్రభునైనా అయా మళ్ళా బలాభివృద్ధి కలిగచేసేది ప్రభు నీ మాట. ప్రభు నీ మాట చేతనైనా ప్రతి వారి హృదయంలోనైనా ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ వేదనలో ఉన్నారో ప్రభు, ఏ విధమైన బంధకాల్లో ఉన్నారో ప్రభు, ఏ అనారోగ్యము కట్టులలో ఉన్నారో ప్రభు, ఆ తండ్రి మీరు దర్శించండి ప్రభు. నీ వాక్కు నమ్మండి ప్రభు. అయా నైనా నీ వాక్కు ద్వారానైనా మీరు బలపరిచండి ప్రభు. నీ మాటనైనా ఏ రీతిగా అయితే ప్రభు అయా తండ్రినైనా అయా నాయన విడుదలవుతున్నప్పుడు చీకటి బ్రతుకుల్లో చీకటి ప్రాంతాల్లో ప్రభు వెలుగుగా ఏ రీతిగా అయితేనైనా అయా తను ఉద్భవింప చేయగలవో ప్రభు, అయా నీ మాట ద్వారా ప్రభు కఠినమైన చీకటిని బండరాతి హృదయాలను ప్రభు, బోడివారిపైన జీవితాలను ప్రభు నీ మాట ద్వారా తని చిగురింపచేయండి ప్రభు. మరలా బ్రతుకుల మీద ఆశను మీరు కలగచ్చేయండి ప్రభు. నైనా నీకు వందనాలు ప్రభు. కృప చూపించండి అయ్యా, బలపరచండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు నీ కాపుదలాన్ని భద్రత నుంచండి. మరి ముఖ్యంగా ప్రభు మా యవనస్తులందరిపై నీ యొక్క కన్న దృష్టి నుంచినైనా ఏ పాపంలో ఏ శాపంలోనైనా అయా తన మరణ సంబంధమైన అయా తనైనా ఆ శత్రువు సైతమును ప్రభు ఓడించగలిగేటువంటి శక్తిని అయా నాయన బిడ్డలకు మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభు. నైనా నీకు వందనాలు ప్రభు. అధికారముతో ప్రభు నైనా అయ్యా శత్రువును పాతాళానికి అనుగదొరికే శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభు. అయ్యా ప్రతి వ్యాధిలో నుండి, ప్రతి బలహీనతలో నుండి ప్రభు, ప్రతి మత్తు పదార్థాల్లో నుండి ప్రభు వారికి విడుదల కలగచ్చేది దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. కృప చూపించండి అయ్యా, బలపరచండి ప్రభునైనా. ప్రతి యవనస్తురాలను ప్రతి యవనస్తుని ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నీ కంచిన వేడి ప్రభు, ఏ బిడ్డ దుష్టుడికైనా అపవాదికి అప్పగించుకుంటున్నట్లుగా ప్రభు అయా శిలువ రక్తాన్ని బిడ్డలపై ప్రోక్షిస్తున్నాను ప్రభునైనా. మీరే కృప చూపించమని నడిపించమని ప్రతి ఒక్క మానవాళిపై రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. సమాధానము నెమ్మదినివ్వండి ప్రభు. గాయపరిచిన వారి గాయాలు మీరు కట్టండి ప్రభు. అనారోగ్యంగా వారిని పుట్టి స్వస్థపరచండి, బలహీన బలపరచండి ప్రభు. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి పరిస్థితులను మీరు మార్చి ప్రభునైనా నీ కొరకు నిలబెట్టే సాధనాలుగా ప్రతి వారిని మీరు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. Praise the Lord. Hallelujah.
సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే సురులు నీ ఎదుట వీరులు కారణడు జగతిని జయించిన జయశీలుడా సురులు నీ ఎదుట వీరులు కారణడు జగతిని జయించిన జయశీలుడా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును పొందుకొనెదను మరణము గెలచిన బహుధీరుడా నీయందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలచిన బహుధీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుల నర్చిన బహుశూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుల నర్చిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా హల్లెలూయా
పాట పాడుకుంటున్నాము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, గతమంతా మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, గతమంతా మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా
మారును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది క్రియలై అన్ని మేలైపోవును. ఏమైనా చేయగలవు సమస్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు సమస్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. నామానికి మహిమ కలుగును గాక. 61వ దావీదు కీర్తన ధ్యానం చేసుకుందాం. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, నా శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములో నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించినావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించినావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. వాక్యమందరం కలిసి చదువుదాం. దేవుని దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించును గాక. అతడు కాపాడుడికి కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. ఆమేన్. ఈ వాక్యం మన వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. దేవుని సన్నిధానం కొద్ది నిమిషాలు దేవాది దేవుని ఆరాధన చేసుకున్నాండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయా. దయానికే వందనాలు 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 వందనాలయా. స్తోత్రార్హుడానికే వందనాలు 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 వందనాలయా. దేవానికే స్తుతి 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 స్తుతి. స్తోత్రార్హుడానికే స్తోత్రం 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 స్తోత్రం. దేవానికే మహిమ 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 మహిమ. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ. సంవత్సర విరాశీనుడుగా ఉన్న దేవా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీ ఆత్మ కార్యాన్ని మా మధ్యలో మీరు జరిగించండి పరిశుద్ధాత్మ దేవా. నీ ఆత్మతో నేను మమ్మల్ని నడిపించండి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మా ఫలము నీవేనయ్యా, మా ఘనత నీవేనయ్యా అయ్యా, మా సర్వాధికారివి నీవే యేసయ్యా. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. దయానికే వందనాలు 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 ప్రభా. నీకే మహిమ 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 మహిమ. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేళ పడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేళ పడిన స్థలములో నన్ను నిలిపినావే. వ్యాపించిన తానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, వ్యాపించిన తానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నిందలన్నీ పొందిన చోటే కలతలిచ్చినావే, నా శత్రువులకే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే కలతలిచ్చినావే, నా శత్రువులకే నాకు విందు చేసినావే. వ్యాపించిన తానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, వ్యాపించిన తానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నన్ను చూసి నవ్విన చోటే నా తలపై కేసినావే, నన్ను దూషించిన చోటే
దీవించినావే. నన్ను చూసి నవ్విన చోటే నా తలపై చేర్చినావే. నన్ను దూషించిన చోటే దీవించినావే. వ్యాపినిచ్చి వరదానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. వ్యాపినిచ్చి వరదానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. పోనయా నా పశ్చాత్తుండగా నేను కుంగిపోనయా. నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా. నా పశ్చాత్తుండగా నేను కుంగిపోనయా. నీవు నాతో ఉండగా నేను ఎక్కిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఎక్కిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పశ్చాత్తుండగా నేను కుంగిపోనయా. నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా. నా పశ్చాత్తుండగా నేను కుంగిపోనయా. నీవు నాతో ఉండగా నేను ఎక్కిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఎక్కిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నేను కుంగిపోనయా. నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా నా పశ్చాత్తుండగా నేను కుంగిపోనయా. నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా నా పశ్చాత్తుండగా నేను కుంగిపోనయా. నాతో ఉండగా ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. నేను ఓడిపోనయా నా పశ్చాత్తుండగా నేను కుంగిపోనయా. నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా. నా పశ్చాత్తుండగా నేను కుంగిపోనయా. నీవు నాతో ఉండగా. అవునయ్యా. అయ్యా మా పక్షంగా నీ ఉండగా ప్రభా మేము ఓడిపోమయ్యా. అయ్యా మా కృంగిన సమయంలో ప్రభా అయ్యా మాకు తోడుగా ఉన్న దేవుడు ప్రభా, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు అయ్యా నీకే వందనాలు. ఎక్కడైతే పడిపోయి ఉన్నామో, ఏ స్థితిలో అయితే మా బ్రతుకు వ్యర్థం అనుకున్నామో ప్రభా అయ్యా, నేను సరినజొచ్చిన వాళ్ళని ప్రభా అయ్యా నువ్వు లేవనైతే దేవుడు ప్రభా, అవమానము పొందిన చోటే ప్రభా నువ్వు నిలబెట్టే దేవుడు ప్రభా, వెలివేయబడిన స్థలంలో మరలాను నిలబెట్టే దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు 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 ప్రభా నైనా. నేను నమ్మిన వారిని నువ్వు ఎన్నడూ నైనా చేయి విడిచే దేవుడు కాదయ్యా. అయ్యా నేను సన్నిధానంలో ప్రభా నేను స్తుతించుటకు అయ్యా నేను ఆరాధించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకే వందనాలు వందనాలు ప్రభా. అవును ప్రభా నైనా అపక్షేమనందని వాడు ప్రభా అయ్యా విజయోత్సవముతో ప్రభు రేగుచ్చిన దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నైనా నీకే వందనాలు 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 ప్రభా. అయ్యా నేను స్తుతించేటువంటి ధన్యతలు ప్రభా, నేను ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని ప్రభా నాకు మాకు ఇచ్చారయానికి వందనాలు ప్రభా. అయ్యా ప్రతి అవమానములను కొట్టివేసే దేవుడు ప్రభా, అయ్యా ప్రతి నిందలను కొట్టివేసే దేవుడు ప్రభా నైనా. అయ్యా తండ్రి నైనా నీకు వందనాలు వందనాలు ప్రభా. మా నోటి నేను నవ్వు నుంచే దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు ప్రభా. అయ్యా గాయపరచువాడిని గాయమును కట్టువాడును నేనని సెలవిస్తున్న దేవానికి వందనాలు
వందనాలు ప్రభా. అయా నిందల్లో ప్రభా, అవమానాల్లో ప్రభా, కృంగిన సమయంలో ప్రభా, అయా గెలిచేసిన వేళలో ప్రభా నైనా నువ్వే రీతిగా ప్రభా నిలబడి ఉన్నావో ప్రభా నైనా. అయా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. మాకును ప్రభా విజయోత్సవమునైనా అనుగ్రహించే దేవుడు, దేవానికి వందనాలు ప్రభా. నువ్వే రీతిగా అయితే బంధమును జయించినో ప్రభా, అయా మేము పొందుచున్న అవమానాలు గాని ప్రభా, గాయాలు గాని, అనారోగ్యము గాని ప్రభా, అయా ప్రతి శోధనలు ప్రభా జయించినటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించిన దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు ప్రభా. అయా శ్రమలో ప్రభా నైనా అయా నీకు దూరస్తున్నాడు ప్రభా. శ్రమ రాకమునప్పుడుకు దూరస్తున్నాయని, శ్రమ తరువాత నీకు సమీపస్తున్నట్టున్నాడు ప్రభా నీ భక్తుడు ప్రభా. ఆ శ్రమ కులుగులో మేము పుటము వేయబడాలని ప్రభా, ఒక సువర్ణము వలె మేము మార్చబడాలని ప్రభానైనా. అయా ఆశ కలిగి ప్రభానైనా అయా నీ సన్నిధానంలో ప్రభా మమ్మల్ని నలగొడుతున్న దేవుడు ప్రభానైనా నీకు వందనాలు, వందనాలు తండ్రి. అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. నీకు ఇష్టమైన బిడ్డలముగా ప్రభా, నీకు ఇష్టమైన పాత్రల వలె ప్రభా, అయానైనా అర్హమైన పాత్రల వలె ప్రభా మేము వాడబడినట్లుగా ప్రభానైనా అయా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. బలమైన కార్యాలు ప్రభు పట్ల మీరు జరిగించండి దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభా. అవును ప్రభానైనా నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి ప్రభా ఇచ్చిన సమయంలో ప్రభా అయా మరలా నవ్వునిచ్చే దేవుడు ప్రభానైనా, దుఃఖపడిన సమయంలో కన్నీరుని తుడిచే దేవుడు ప్రభా. అయా మాకు అవమానాలు ఎదురైన, నిందలు ఎదురైన ప్రభా, శోధనలు ఎదురైన ప్రభా, అయా ఇరుకులు ఎదురైన ప్రభా, నేను ఆర్థిక పరిస్థితులు ఎదురైన ప్రభానైనా నీలో నమ్మకముగా నడిచినప్పుడు ప్రభానైనా వాటన్నిటిలో విజయోత్సవాన్ని నువ్వు అనుగ్రహించే దేవుడు అయ్యా. అయా నీ కృప చేతనైనా మమ్మల్ని నడిపించండి ప్రభా. కృప చేతనైనా నన్ను మమ్మల్ని బలపరచండి ప్రభా. అయా బలహీనతలోని బలాన్ని అనుగ్రహించిన ఆయన నీ కొరకు నమ్మకంగా నైనా అయ్యని సేవలో నేను ముందుకు నైనా నడిచే కృపను మాకు దయచేయండి ప్రభు. నిలబడుచున్నటువంటి దాసుని ఆత్మచేతనైనా మీరు ఎత్తుపట్టుకోండి అయా. నీ దాసుని బలహీనతలోని బలాన్ని ఇచ్చి నిలబెట్టావు ప్రభు, నీకు వందనాలు ప్రభు. అయా తండ్రి నువ్వు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. అయా మన్నమైన పడకలో నువ్వు లేవనెత్తిన దేవానికి స్తోత్రాలు ప్రభు. నీకేమి ఇచ్చిన నిరుణం మేము తీర్చుకోలేము ప్రభు. అయా నైనా మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు అయా. నీకే వందనాలు, వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. అయా నువ్వు ఇచ్చిన ఆయుష్కాలముల బట్టి నీకు వందనాలు ప్రభు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కొరకునైనా అయా నీ సేవలోని పరిచయలను బలముగా మీరు వాడుకోండి ప్రభు. నైనా నీ మాటలు విధించుగా వినగల చెవులను గ్రహించుకునే హృదయములు ప్రభు. ప్రతి వారికి మీరు అనుగ్రహించిన విత్తబడుతున్న మాటలు ప్రభు, ప్రతి వారి వృద్ధిలో ప్రభు నైనా నాటబడి 30 60 నూరంతలమైన అయా పంటలను ప్రభు దీవించడానికి ప్రభు, ఫలభరితంగా ఫలము చేయడానికి ప్రభు నీ కృపలు దయచేయమని ప్రభు. నీ సహాయం నీ సన్నిధి పరిచయం మీరు తోడుగా ఉంచమని, పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని, సమస్తమైన మహిమా ఘనత ప్రభావం మీ నామం మాత్రమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord, praise the Lord. Greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. Once again, we welcome you all for this Sunday service. Early morning for us and good afternoon and good evening to you. We welcome you, we thank you for your precious time in this prayer. అందరికీ వందనాలండి. మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో రావడానికి ప్రభు చూపించిన గొప్ప ధన్యతకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. The Gospel of Matthew chapter 7 verse 25. And the rain descended and the floods came and the winds blow and beat upon that house, and it fell not, for it was founded upon the rock. ఇక్కడ దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త
7వ అధ్యాయము 25వ వచనం ప్రకారంగా వాన కురిసెను, ఆ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు నాయన. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఈ విధంగా అయ్యా మీ యొక్క సన్నిధానంలో విధంగా కనపడటానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకి తనకి స్తోత్రాలు. యోగ్యత లేని వారము ఏర్పరచుకొని ఈ విధంగా మీ మధ్యలో ఉండి మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాకు ఇచ్చినందుకు తండ్రికి స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభా, వాక్యం ఇచ్చుండగా విత్తవాడు నేను కాదు మీరే. నీ పరిశుద్ధత సహాయం మాకు అందించమని యేసు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే విశ్వాసికి కలిగే ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక మంచి ఉద్దేశము కలిగి ఉంటాడంటండి. ఏంటంటే ఒక విశ్వాసికి గాని, ఒక క్రైస్తవుడికి గాని, ఒక సేవకురాలకి గాని, లేకపోతే ఒక సువార్థికుడికి కావచ్చు, ఎవరైనా గాని ఒక సమస్య, ఒక శోధన మనకి ఎదురవుతుందంటే దేవుడు ఒక మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడని నీవు నేను మనం తెలుసుకునే వారిగా ఉండాలి. మెనీ టైమ్స్ when we think we are down, we have so much of problems, we can't able to afford that, but remember that God is still working in us. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఇంకా కార్యము చేస్తానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడని నీవు నేను తెలుసుకునే వారిగా ఉండాలి. మరి రక్షింపబడిన ప్రతి విశ్వాసకి 3 రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఎదుర్కొనే వారిగా ఉండాలి. రక్షింపబడుతున్న నీవు నేను మనమందరము కూడా ఏంటంటే 3 రకమైన మరి సమస్యలు కావచ్చు, శ్రమలు కావచ్చు, మరి ఆ యొక్క శోధనలు కావచ్చు. మొట్టమొదటిగా దేవుని వలన కలిగేవిగా మనం చూసుకోవచ్చు. వాన కురిసెను. ఈ వాన కురిసెను నాకు అర్థమైందిగా మరి రీతిగా నేను చెప్పుకున్నట్లయితే ఈ వాన దేవుని వలన వచ్చిన శ్రమలుగా నేను భావిస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. The book of Deuteronomy chapter 8 verse 2. And thou shalt remember all the way which Jehovah thy God hath led thee these 40 years in the wilderness, that he might humble thee, to prove thee, to know that was in my heart, whether thou wouldest keep his commandment or not. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏందంటండి, నిన్ను పరిశోధించి, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది ఆయన తెలుసుకోవడానికి నిన్ను అణిచి నిమిత్తము అరణ్యములు ఎన్ని సంవత్సరాలంట? సుమారు 40 సంవత్సరాలు. అయ్యో, మరి ఈ 40 సంవత్సరాలు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. ఈ 40 సంవత్సరాలు కూడా నిన్ను పోషించలేదా? ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడు నీకు కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చలేదా? నీకు మంచి ఆరోగ్యం ఇవ్వలేదా? అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాన కురిసేనంటే దేవుని వలన కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమ నుండి కూడా దేవుడు తప్పించగల సమర్థుడై ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఆ శ్రమను బట్టి కూడా చాలా సార్లు మనము దూషించే వారిగా ఉంటాం. ఆ శ్రమను బట్టి ప్రభుని విడిచిపెట్టే వారిగా ఉంటాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, The book of Job chapter 1 verse 8. And Jehovah said unto Satan, Hast thou considered my servant Job? For there is none like him in the earth, a perfect and an upright man, one that feareth God and turneth away from evil. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఈ యోబు ఎలాగున్నాడంటండి? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభు అయిన యెహోవా దేవుడు అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి విసర్జించిన వాడు. ఆమేన్. భూమి మీద అతని వంటి వాడు ఎవరిని కూడా లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చేవాడుగా అంటున్నాడు.
శ్రమలలో కూడా మన తోడై ఉండే దేవుడు అండి. మనకి శ్రమలు ఇచ్చిన దేవుడే. శ్రమలను కూడా ఎలా నువ్వు సహించాలి, ఏ విధంగా వెళ్తే ఏ విధంగా నువ్వు ముందుకు కొనసాగుతావని దేవుడు మనకి దర్శనం ఇచ్చేవాడుగా ఉంటా. నీవు నేను కూడా తెలుసుకోవాల్సిన విషయం అదే. ఆ వాన కురిసేను అనేది మనకు దేవుడు వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. నీవు నేను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వలన కలిగిన ఆ యొక్క శ్రమలు కావచ్చు, ఆ శోధనలు కావచ్చు. మరి ఇక్కడ రెండవ మాట చూసుకున్నట్లయితే వరదలు వచ్చిననేదిగా మనకు కనబడుతుంది. 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వాన కురిసిన తర్వాత వరదలు వచ్చిన. ఈ వరదలు మనుష్యుల వలన కలిగేవండి. చూడండి, వరదలు చాలా సార్లు వస్తాయి. వచ్చినప్పుడు మనిషిని ఎంతగానో బాధపరుస్తాయి, మనిషిని ఎంతగానో పడద్రోస్తాయి, మనిషిని ఎంతగానో కృంగదీస్తూ ఉంటాయి. ఏకదాటిగా ఒకేసారి వస్తాయి వరదలు. కొట్టుకుపోతారు కుటుంబాలుగా. వాళ్ళకున్న సమస్తం ఆస్తి అంతస్తు కుటుంబస్తులు నానేవారు ఎవరు కూడా మిగిల్చరు. ఆ వరద ఏంటంట, వరద లాంటి మనుషులండి. మనుషుల వల్ల కలుగుతున్న ఆ శ్రమలు కావచ్చు, ఆ శోధనలు కావచ్చు, ఆ యొక్క సమస్యలు కావచ్చు. ఏంటంట, నీవు నేను కూడా ఈ లోకంలో మనము ఎదుర్కొనే వారిగా ఉండాలి. శ్రమలో గ్రహింపును మనం ఒకసారి తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ప్రభు దేవుడే మనను శ్రమ పెట్టేవాడుగా ఉంటాడు. ఎందుకు? వీటి నుండి అతను బయటికి రాగలడా, జయించగలడా? అవి మనం అధిగమించగలిగితే, వాటిని జయించగలిగితే దేవుడు మనల్ని నడిపించే దేవుడు అయినాడు. రెండవ శ్రమ ఏంటంటే వరదలంటే మనుషులుగా నేను భావిస్తున్నాను. ఆ మనుషుల వల్ల కలుగుతున్న బాధ ఎలాంటి బాధలంటే, మనకు బాధ లేకపోయినప్పటికీ, మనకి ఇబ్బంది లేకపోయినప్పటికీ, వీళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి, వీళ్ళు చూపుతున్న ఆ భయంకరమైన ఆ యొక్క నడవడికను బట్టి చాలా సార్లు మనం కృంగిపోయేవారుగా ఉంటాం. పలానా వాళ్ళు ఇలా అన్నారండి మీ గురించి, లేకపోతే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, లేకపోతే నీ భార్య గొడ్రాలంట కదా, లేకపోతే నీ భర్త పనికిరాడంట కదా, ఈ దేనికి పనికిరాని కుటుంబంగా ఉన్నారు కదా, ఎందుకు బతుకుతున్నారు, ఎందుకు జీవిస్తున్నారు అని చెప్పి చాలా సార్లు కుటుంబస్తులు కూడా నన్ను కించపరిచేవారుగా ఉంటారు, హేళన చేసేవారుగా ఉంటారు. ఎన్నోసార్లు పడగొట్టాలని చూస్తారు. ఎంతో భయంకరమైన ఊబిలో లాగటానికి చూస్తుంటారు. ఆ యొక్క వరదలు ఎలా వస్తాయంట, వస్తే ఒకేసారి ఒక తుఫాను వలె వచ్చి అందరూ కూడా నిన్ను చుట్టుముట్టినప్పుడు నీ కృంగిపోవాల్సిన పని లేదు. ఆమె నువ్వు భయపడాల్సిన పని లేదు. వాటి తర్వాత ప్రశాంతతని దేవుడు నీకు, నీ కుటుంబానికి కలిగించే దేవుడు అయి ఉన్నాడు. నెమ్మదినిచ్చే దేవుడు అయి ఉన్నాడు. సమాధానాన్నిచ్చే దేవుడు అయ్యాడు. శ్రేష్టమైన ఈవుల్ని దేవుడు నీకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగాను, పాతాళపు పాశములు నన్ను అరికట్టుగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. చాలమ్మా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆ మరణ ఛాయలో మనం పడిపోయినప్పుడు, ఆ మరణ అంచులో ఉన్నప్పుడు, ఆ మంచాన పడిపోయినప్పుడు, ఎవరు ఆదరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నా అనే వారి అందరూ నన్ను దూషించి హేళన చేసి నన్ను ఎంతగానో కించపరిచి నా నుండి దూరం అయిపోయినప్పటికీ కూడా, ఆ శ్రమలో కూడా నేను కదల్చబా. నా దేవుడు నాకు తోడయ్యా, నన్ను విడిచిపెట్ట, నన్ను బలపరుస్తాడు, నన్ను నిలబెడతాడు.
ఆమేన్. హల్లెలూయా. నీవు నేను కూడా అపవాదిగాడు ఈ యొక్క మనుష్యులు ఎంత కృంగదీయాలని చూసినా నా దేవుడు నన్ను పైకి లేపే దేవుడు అయ్యున్నాడు, నన్ను నిలబెట్టే దేవుడు అయ్యున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరణ పాశములు నన్ను చుట్టినక్కడ దేవుడు వాటి నుండి నన్ను పైకి లేపుతాడంట. ఆమేన్. హల్లెలూయా. నా ఎముకలు కుళ్ళి కుషించినప్పటికీ కూడా, కదలలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నా నోటి ద్వారా అయిన ప్రభువుని స్తుతిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇది నా నీవు నేను కూడా మనుష్యులు కలిగించే శ్రమలు చూసి మనము భయపడకుండా దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడని మనము కూడా ముందుకు యేసుతో టీవీగా కొనసాగిపోయే వారిగా ఉండాలని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. మూడవ వ్యక్తికి మనం చూసుకున్నట్లయితే గాలి విసిరంద, వాన, వరద, గాలి. ఈ యొక్క గాలి మనం చూసుకున్నట్లయితే అపవాది వలన కలిగే శ్రమలుగా మనం భావించవచ్చు. ఈ గాలి అపవాది గాడు అంటే సాతాను గాడు, ఆ చీకటి ప్రభావంగా మనం చూసుకున్నట్లయితే ఈ అపవాది గాడు, ఈ గాలి అంటే ఏంటంట, ఎటు పడితే అటు ఇసురుతా ఉంటది. ఎవడు మింగుతానా అని చూస్తానికి ప్రయత్నం చేస్తాడు, ఎవడు దొరుకుతాడా అని చెప్పి ఎదురు చూసేవాడిగా ఉంటాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 12. For our wrestling is not against flesh and blood, but against the principalities, against the powers, against the world rulers of this darkness, against the spirit host of wickedness in the heavenly places. అనగా మనము పోరాడున్నది శరీరులతో, మూల భాషలో చూసుకున్నట్లయితే రక్త మాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామంట. ఆమేన్. హల్లెలూయా. ఈ గాలి వంటి అపవాది వంటి శ్రమలు మనకి ఎదురవుతాయి. ఖచ్చితంగా మనం అడుగు పెడుతున్న ఈ యొక్క వరల్డ్ లైఫ్ లో ఇలాంటివి కూడా మనకి ఎదురవుతాయి. మొదటగా దేవుడు పరీక్షిస్తాడు, తర్వాత మనుషులు మనము పరీక్షిస్తుంటారు, శ్రమలు పెడతారు, కొలిమిలో ఎంతగానో కాల్చబడాల్సిన పరిస్థితులు వస్తాయి. నిందలు, అవమానాలు, బలహీనతలు, రోగములు, ఆర్థిక నలిగిపోవటము, అయిన వారు కూడా దూషించడం జరుగుతుంది. ఆఖరికి అపవాదిగాడు కూడా ఆ గాలి వలె వచ్చి ఎట్లాగంట చూడండి, ఎవరితో పోరాడుతున్నామంట, మనలో ఉన్న శరీరంతో కాదండి, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతో, ఆకాశల మండలంలో దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాం. వీటన్నిటితో పోరాడాలంటే మనం ఇంకెంతగా ప్రభుతో గడపాలి, ఇంకెంత ప్రభులో ఉండాలి, ఎంతగా ప్రార్థించేవారిగా, ఎంతగా రోషము కలిగి మనము పరిగెత్తేవారిగా, ఎంతగా స్వార్థ ప్రకటించేవారిగా ఉండాలి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు చిన్నవాడే, గొలియాతు వంటి పెద్ద సమస్యను కూడా దేవుడు ఆయనకు తోడైండి పడగొట్టలేదా? ఆమేన్. హల్లెలూయా. మన ఎదుట ఉన్న యుద్ధము చాలా పెద్దదే కావచ్చు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మన ఎదుట ప్రధానులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, అందరూ చుట్టుముట్టినా పర్లేదు. ఈ లోక సంబంధమైన అంధకార దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, చెల్లంగి శక్తులు, ఆ సైనా దయ్యము, ఆ దురాత్మని యేసు నామములో గద్దించి ప్రార్థించగలిగితే వాటి సమస్యల శోధనలు మన నుండి తొలగిపోతాయి అంట. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి గొప్ప శక్తులు మనము ప్రభు సన్నిధానంలో మనం అడగాలి. ఈ వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా, మనం పడిపోకుండా, ఈ ఎందుకు నాకే శ్రమ అని మనలో మనం కృంగిపోకుండా ప్రభువుని అడగగలిగితే వీటన్నిటిని మనకి దేవుడు తప్పించగల సమర్థుడై ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. రక్షింపబడిన ప్రతి విశ్వాసి లేదా ఒక క్రైస్తవుడు ఈ 3 రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ కొంతమంది ఎదుర్కొంటున్నారు. దేవుని వల్ల వచ్చింది, మనుషుల వల్ల ఏర్పడుతుంది. ఆఖరికి మూడవది ఈ గాలి లాంటి అపవాది వంటి ఇక ప్రధానులు, అధికారులు, నాయకులు, లేకపోతే ఈ లోకనాథులతో ఉన్న సమస్త దురాత్మ శక్తులతో కూడా మనం పోరాడాల్సి వస్తుంది. కానీ ఏ విషయములందు నీవు నేను కూడా పడిపోవాల్సిన పనుల మన పక్షాన దేవుడు మనకు తోడు అయ్యన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇందాక పాడుపడుకున్నాం కదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వుతావు. ఎందుకు నవ్వుతావు? ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు కదండి, మనకు విజయం ఇచ్చే దేవుడు అయ్యన్నాడు, మన నడిపించేవాడు, మన నాయకుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకి సమస్త విషయమందు సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడు.
శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని సత్యాలు లేదా కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 91 అధ్యాయము 15వ వచనం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 91 వర్స్ 15, he shall call upon me and I will answer him, I will be with him in trouble, I will deliver him and honor him. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదనంట. ఆమేన్, హల్లెలూయా. మన మూలుగులు, మన అంగలార్పు, మన మొర ఆయనకి వినపడుతుంది కాబట్టి ఏం చేస్తాడంట, ఆ శ్రమలన్నిటిలో నుండి కూడా నేను అతనికి తోడై ఉండేదనంట. అతడు తోడయ్యే ఉండటం కాదు గాని విడిపిస్తాడంట, విడిపించడంతో పాటు నిన్ను గొప్ప చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇంతవరకు సహించావు కదా, ఇన్నాళ్ళ వరకు నేను కూడా సహించుకొని ఉన్నాం కదా, ఓర్చుకొని ఉన్నాం కదా, ఓర్పు కలిగి ఉన్నాం కదా, సహనము కలిగి ఉన్నాం కదా. అందుకే అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా, నిన్ను విడిపిస్తా, నిన్ను గొప్ప చేస్తా. ఆమేన్, హల్లెలూయా. శ్రమల కొలిమిలో నువ్వు వెళుతున్నప్పుడు నేను కూడా తెలుసుకోవాల్సిన విషయాలవి. దేవుడు మన పక్షాన కార్యము చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను విడిపిస్తాడని చెప్పి ఎప్పుడైతే నేను కూడా గ్రహిస్తామో ఖచ్చితంగా ప్రభు అయిన దేవుడు నీతో నాతో మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథము 46 అధ్యాయము 1వ వచనం, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 46 వర్స్ 1, God is our refuge and strength, a very present help in trouble. అతడు మనకు ఆశ్రయమునై దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంట. ఆయన ఒక్కడే నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్ కాలంలో 24/7 అంబులెన్స్ వస్తుందో రాదో తెలియదు కానీ నువ్వు ఎప్పుడైనా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు మోకరించి అయ్యా నా పరిస్థితి ప్రభా, తండ్రి నా పరిస్థితి ఇది నాయన అని ఒక్కసారి నువ్వు అడగగలిగితే, అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడే, నా బిడ్డ అంగలారుస్తున్నాడే, నేను ఎందుకు ఆ మాట వినకూడదని చెప్పి ఆయన హృదయాన్ని కూడా కదిలించేదండి నేను ఆ ప్రార్థన, నేను ఆ మొర. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్న దేవుడు మనకి సహాయం చేస్తాడని నమ్ము. ప్రస్తుతము దుఃఖకరమే, నో ప్రాబ్లం, ఓర్చుకున్నా ఒక్కసారి దేవుడు గుప్పిలి విప్పాడా దాన్ని మూయగలవాడు ఎవరు లేరంట. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క ఏంటంట, ఆ యొక్క ఆశీర్వాదము ఆ విధంగానే ఉంటది. It might be take a little time, but it will definitely happen in your life. అది ఖచ్చితంగా ఏంటంటే చాలా వరకు కొద్దిగా సమయం పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసినా అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. నీవు నమ్మితే గొప్ప కార్యంలో నీవు చూచుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. అదే విధంగా శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్న నేను కూడా తెలుసుకున్న మరొక మాట ఏంటంటే, మేలు కలుగుటే గాని కీడు కొరకు కాదనేది మనం తెలుసుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. శ్రమ వచ్చినా మంచి మేలు కొరకు ఏదో ఉందండి. అందుకే శ్రమ, అందుకే ఇబ్బంది, అందుకే ఈ సమస్య అని చెప్పి మనము we have to take it as a positive. ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో మనం అది తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటి నుండి కూడా దేవుడు మనకి విడిపించగల సమర్థుడై ఉన్నాడు. చూడండి, ఆది కాండము 45 అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఆది కాండము 45 5వ వచనం నుంచి, అయినను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో నున్నది, సేద్యమైనను పోతేనను లేని సంవత్సరములు ఇక 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయనను నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఐగుప్త దేశం అంతటి మీద ఏలికగాను నియమించాను. ఆమేన్, హల్లెలూయా. ఏందంట, ప్రస్తుతం ఆ యొక్క నేనంటాను యోసేపు కూడా అర్థం కాలేదేమో కానీ 45 7వ వచనంలో చూసుకున్నట్లయితే,
ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీ మధ్య మీకు ముందుగా నన్ను పంపించాడంట. ఆమె హల్లెలూయా. ఆ ప్రాంతంలో కరువు రాబోతుంది, ఆ ప్రాంతంలో స్థితిగతులు రాబోతున్నాయి, పరిస్థితులు మారబోతున్నాయి అని చెప్పి ముందుగా యోసేపు శ్రమ పడ్డాడు, ఇబ్బందులు కొలిమిలు వెళ్ళాడు, సహించాడు, ఓర్చుకున్నాడు, భరించాడు. కానీ దేవుడు అతన్ని ఎక్కడ నిలబెట్టాడంట? ఆమేన్. ఒక ఉన్నతమైన స్థితి. ఇందాక అన్నాను కదా, శ్రమలో నీకు తోడైండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేది. ఆ శ్రమలు నువ్వు భరించావు, ఆ నిందలు భరించావు, ఆ హేళన భరించావు, నువ్వు రోధించావు, నువ్వు దుఃఖించావు, నువ్వు కన్నీరు గార్చావు. నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. నేను నిన్ను చూచాను, నిన్ను గొప్ప చేయదిన అతి త్వరలోనే రాబోచ్చు. యోసేపు విషయంలో కూడా అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదంట. ఆమె హల్లెలూయా. రాబా షకతరియాల రాబా. మనుష్యుడు కాదండి పంపుతుంది, ఎవరేదో ఏర్పరిస్తే పలానా వెళ్ళనట్లా, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆ దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ఆ దేవుడే నన్ను పోషిస్తాడు, ఆ దేవుడే నన్ను నడిపిస్తాడు, ఆ దేవుడే నన్ను బలపరుస్తాడు. మనుషుల వల్ల ఏమి సాధ్యము కాదు, దేవుడి వల్ల సమస్తము సాధ్యమే. ఆయనే నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికి ప్రభుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించాను. So now it was not that sent me hither, but God he hath made me a father to Pharaoh, and the Lord of all his house, and ruler over all the land of the Egypt. And Amen. Hallelujah. ఒకానొక స్థితిలో ఏమీ లేదు, సమస్తము ఒంటరివాడైపోయాడు, బ్రతుకంతా అయిపోయింది అనుకున్నాడు. ఆ స్లావరీలో బానిసత్వంలో బ్రతుకుతున్నప్పుడు ఎందుకురా బాబు అని చెప్పి అతను కూడా బాధపడుచున్నాడు అనమా. ఎన్నో ఆ యొక్క సీనరీ మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే యవ్వన కాలంలో ఎంత శ్రమ అనుభవించాడంటే, అయినప్పటికీ కూడా ఏంటంట దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు, దేవుడి పక్షాన నుండి కార్యము చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు కదా, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంప. ఆయన చిత్తములో ఉందండి, త్రోసివేయబడాలని ఉంది, ఆ గుంటల్లో పడవేయబడాలని ఉంది, ఎవరో వచ్చి కొనుక్కోవాలి, అతన్ని బానిసత్వం తీసుకెళ్ళాలి. అక్కడ నుండి పైకి లేపాడు. ముందుగానే వెళ్ళి రాజరికను ముందుగానే వెళ్ళి ఒక ఉన్నత స్థితికి వల్ల శ్రమల కొలిమిలు. అందుకే కదా మొట్టమొదటిగా వాన, దేవుడు వలన వచ్చిన శ్రమలు మనము జయించేవారిగా. తర్వాత మనుషులు వస్తారు, నిందలు, బాధలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు, రోగము, ఆర్థికంగా నలిగిపోవటం ఇక వల్ల కాదని మన చేతులు ఎత్తేసిన, లేకపోతే ఈ అపవాది వంటి ప్రధానులు, నాయకులు, అధికారులు మన చుట్టుముట్టినప్పటికీ కూడా మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడే గాని మనుష్యుడు కాదు, దేవుడే నన్ను నడిపించాడు, దేవుడే పంపించాడు. ఆయన పంపించాడు కాబట్టి ఇంతవరకు ఆ మనుష్యుడు అక్కడ ఉన్నాడని నేను చెప్తాను. యోసేపు దేవుడు పక్షాన, యోసేపు పక్షాన దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అంతవరకు నెట్టించుకొని వచ్చాడు, అంతవరకు ముందుకు కొనసాగించాడు. దేవుడు అతన్ని నిలబెట్టి సెట్ యాజ్ ఎ రూలర్ టు ద ఈజిప్ట్. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను కూడా బాధపడాల్సిన అవసరం, పడిపోవాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడైన నడిపించే దేవుడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 29 verse 11, For I know the thoughts that I think toward you, said Jehovah, thoughts of peace and not of evil, to give you hope in your latter day. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. అవి సమాధానకరమైనవి ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. మన గురించి ఆయన ముందుగానే ఆలోచించాడు. రాబో కాలం గురించి అది మనకి ఊహకు అందనది, గోచరము కానిది. కానీ దేవునికి తెలుసు ఎప్పుడు ఎవరిని ఎలా నిలబెట్టాలని. అవి సమాధానకరమే గాని హానికరమైనవి కాదంట. ఇదే యెహోవా వాక్కు. అందుకే కదా సమస్తము కూడా మేలు కొరకు. ఒక కీడు వస్తుందా, ఏదో మేలు జరగబోతుందని ముందుగానే మనము సంతోషముతో లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం, మై గాడ్ ఈస్ దేర్ టు ఫేస్ మీ.
నా దేవుడే నాకు సాయం చేస్తాడు, వీటన్నిటి నుండి నాకు విడిపిస్తాడు అని చెప్పి మనము కూడా ఏంటంట మేలు కలుగుటకే గాని కీడుకు కొరకు కాదని చెప్పి మనము కూడా సంతోషముతో శ్రమలు మనం స్వీకరించే వారిగా ఉండాలి. అదే విధంగా మరొక మాట చూసుకున్నట్లయితే రోమిల్ రాసిన పత్రిక 8:28 చూసుకున్నట్లయితే the book of Romans chapter 8 verse 28, and you know that to them that love God all things work together for good, even to them that are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదామంట. ఆమె హల్లెలూయా. ఏంటంటే ఎవరు ప్రేమించే వారికి? దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళతో అంటున్నాడు. ఈ లోకము దానికి కాదండి, దేవుని ప్రేమించే వారికి, దేవుని ఇష్టపడే వారికి, దేవుని స్వార్థ భారం ఉన్న వారికి, దేవుని గురించి ప్రకటించాలని, రోషంగా పరిగెత్తాలని వారి పక్షాన అంటున్నాడు. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తము సమకూడి జరగబోతున్నది అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ జరగబోతున్న దినాలు ఇదిగో అతి త్వరలోనే అని చెప్పి దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఇది నీవు నేను తెలుసుకోవాల్సిన కూడా ఏంటంటే, కంసలి చేతిలో చూడండి, కంసలి చేతిలో బంగారము పరిశుద్ధపరచబడాలంటే అది నిప్పుల కొలిమిలో మండాల్సిందే ఖచ్చితంగా. ఒక శ్రేష్టమైన నీకు కావాల్సిన ఆకారంలో కావాలంటే అది నిప్పుల కొలిమిలో వెళ్ళాల్సిందే. అదే విధంగా కుమ్మరవాని చేతిలో బంకమనుకు ఒక రూపము రావాలంటే అది కొమ్మబడాల్సిందే. బాగా దాన్ని ఏదంటే మెత్తగా చేసి దాన్ని రావాల్సిన రూపము రావడానికి ఎంతో ప్రయాసపడాలి. కొయ్యకు ఒక రూపము రాలంటే రంపముతో కొయ్యబడాల్సిందే. ఒక కొయ్యంది, దానికి ఒక మంచి రూపం రాలంటే ముందుకి వెనక్కి కోస్తానే ఉండాలి. అట్లాంటి సమస్యలు కూడా వస్తాయి. మధ్యలో నిలబడతావు, అటు కుటుంబానికి చెప్పుకోలేక, ఇటు సంఘానికి చెప్పుకోలేక, ప్రభు పిలిచాడని చెప్పి ఆ యొక్క మందిరము మొదలు పెడితే ఇటు లేవలేని పరిస్థితి. ఫరో సైన్యం ఒక పక్క, ఎర్ర సముద్రం ఒక పక్క. అట్లాగే కొయ్యకు ఒక రూపము కావాలంటే రంపముతో కొయ్యబడాల్సింది, ఓలితో చెక్కబడాల్సిన పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. లెట్ ఇట్ బి, మై గాడ్ ఈస్ దేర్ టు హెల్ప్ మీ అని చెప్పి ఎప్పుడైతే ఇంకనో ఆ శ్రమల్లో కూడా నేను ముందుకు కొనసాగగలిగితే ఖచ్చితంగా ప్రతిఫలం అనేది చూస్తాం. రాయి శిల్పంగా మారాలంటే అది స్తుతి దెబ్బలు తినాల్సిందండి ఖచ్చితంగా. ఊరికే రాయి శిల్పిగా అయిపోదు. ఎన్ని దెబ్బలు కొడతారు, ఎన్నిసార్లు కొడుతూనే కొన్నిసార్లు మానవుడన్నా ఏంటంటే చాలా సార్లు 2-3 దెబ్బలకి పడిపోతారు. కొంతమంది ఇంకా గట్టి మనుషులు ఒక 10 దెబ్బలు లేకపోతే ఒక 100 దెబ్బలు వేసుకో. కానీ నువ్వు దెబ్బ పడే కొలది నువ్వు పడిపోకుండా పైకి లేవగలిగితే ఒక మంచి శిల్పిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసి వేల మంది, లక్షల మంది జనాంగంలో దేవుడు నిన్ను వాడుకోబోయే స్థితి అతి త్వరలోనే రాబోతున్నది. ఆమేన్. నీవు పరిపూర్ణతలోకి చేరాలంటే శ్రమ అనుభవం తీసుకోవాల్సింది. ఆ శ్రమల కొలిమిలో నుండి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. నేను కూడా మరి అదే రీతిగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ అనుభవం కూడా నేను ఎక్కువ మరి వెళుతున్నామా లేదా? చూడండి, మొక్క ఎదగాలంటే ఎరువు ఉపయోగపడినట్లే విశ్వాసములు ఎదగడానికి శ్రమలు ఎంతగానో ఉపయోగపడతాయండి. ఎంతో ఉపయోగపడతాయి. ఆ శ్రమలో నువ్వు ప్రార్థిస్తావు చూడు, ఆ శ్రమలో నువ్వు ఎంతగానో కన్నీరు కారుస్తావు చూడు. ఆ శ్రమలు అన్నప్పుడు నువ్వు ఏదైనా ఒక చిన్న మాటే, ఒక సేవకుడో ఒక సువార్థికుడో లేదా చిన్న షార్ట్స్ నువ్వు చూస్తున్నప్పుడు ఆ శ్రమలో ఉన్నప్పుడు చిన్న మాట ఒక భయంకరంగా నీ హృదయానికి అది ప్రభావితం చెందుతుంది. నాకే దేవుడు నాతోటే మాట్లాడుచున్నాడు. మామూలుగా వినే సందేశము కన్నా శోధింపబడుతూ శ్రమలో ఉండి ఉన్న సందేశము ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉండిపోద్దండి. ఆ రోజు నేను శ్రమదిగో నేను పడిపోతే ఆ వాక్యము ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు కదా. ఇట్ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఒక శ్రమ మనకి ఒక మంచి అనుభవం, ఒక శ్రమ ఒక సంతోషకరమైన వార్త కొరకే,
ప్రపంచంలోకెల్లా గొప్ప ఆధ్యాత్మిక పాఠశాల ఏదైనా ఉందంటే ఆ శోధనలో మన హృదయమే అండి. హృదయం అంతా కూడా ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ బాధలు వచ్చినప్పుడు, నీవే తప్ప ఇంకెవరు లేరు ప్రభా, నీవే నాకు దిక్కని మోకరించి చేతులు పైకెత్తి ప్రభుని అడుగుతావు చూడు. ఇదిగో నేను వింటున్నా, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు మనకి తోడై ఉన్న దేవుడు. మన శ్రమలన్నిటిలో నువ్వు బాధపడాల్సిన అవసరం వల్ల వస్తారు. సుత్తులతో కొట్టే వాళ్ళు వస్తారు, రంపాలతో కోసే వాళ్ళు వస్తారు, చమత్కారంగా మాట్లాడే వాళ్ళు వస్తారు, దుర్భాషలు మాట్లాడేవారు వస్తారు, నువ్వు ఏది చేసినా తప్పు చూపెట్టి ఏలెత్తి చూపేవారు వస్తారు, నిన్ను పడగొట్టడానికి చూసే వాళ్ళు వస్తారు, నువ్వు పడిపోతే నవ్వే వాళ్ళు వస్తారు, నువ్వు కృంగిపోతే నవ్వే వాళ్ళు వస్తారు, నిన్ను దూషించే వాళ్ళు వస్తారు. నో ప్రాబ్లం, ఇవన్నీ నా మేలు కొరకే, నా మంచి కొరకే. శ్రమలో నాకు దేవుడు తోడైండి నన్ను విడిపించి గొప్ప చేసే దేవుడు నాకుండగా నాకు భయమేలా. ఆమేన్, హల్లెలూయా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నన్ను విడిపించే సమర్థుడు నాకు తోడై ఉన్నాడు. అదేవిధంగా మరి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్న నీవు, మరొక మాట మనం చూసుకున్నట్లయితే, శ్రమలంట ఆత్మీయ జీవితాన్ని సరిచేసేదిగా ఉంటదంట. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 67వ వచనము. 119 అధ్యాయము 67వ వచనము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. బిఫోర్ ఐ వాస్ అఫ్లిక్టెడ్ ఐ వెంట్ అస్ట్రే బట్ నౌ ఐ అబ్జర్వ్ దై వర్డ్. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, కానీ నీ వాక్యానుసారంగా నేను ఇప్పుడు నడుచుకొనుచున్నానయ్యా. చాలాసార్లు క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం చూసుకున్నట్లయితే అన్నీ ఉన్నప్పుడు మందిరానికి రారండి ఎవరు కూడా. అన్ని చక్కగా ఉన్నప్పుడు రారు. రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, వివాహము కోసమో, లేకపోతే ఏదైనా ఫంక్షన్ల కోసమో, లేకపోతే బల్లారాధనను ఏదో ఒక కారణం కావాలి మందిరానికి రావాలంటే వాళ్ళకి. శ్రమ వచ్చిందా ఇంకప్పుడు రాని ఫోన్ కాల్స్ అన్ని సేవకుడికి వస్తాయి. అయ్యా ఇక్కడ ఆ ప్రార్థన అవసరాలు కూడా వెరైటీగా ఉంటాయి. వీళ్ళు ప్రార్థన చేయరు, సేవకులు చెప్తారు, వీళ్ళు మోకరించరు. శ్రమ కలగక మునిపే నేను త్రోవ విడిచిపెడితిని. నువ్వు కూడా అదే విధంగా మాదిరిగానే ఉన్నావు. ఆ రిక్షా వాడికి ఏదో దేవుడు సహాయం చేయాలని చెప్పి ఒక మనుషుని అక్కడికి పంపించి సహాయం చేసి ఆ రిక్షా వాడికి కారు ఇస్తే వాడేం చేశాడంటే 4 రూపాయలు జోబులోకి రాగానే రిక్షా నడుపుతున్నప్పుడు ఆదివారాన్ని మందిరానికి వెళ్ళేవాడు, ప్రభు సన్నిధానాలు గడిపేవాడు, ఆ యొక్క పనులన్నీ పక్కన పెట్టుకుని ఉపవాస గుడికలని అన్ని చేసేవాడు. ఎప్పుడైతే 1 రూపాయి రాగానే, ఒక హోదా రాగానే మరలా దేవుని విడిచిపెట్టి లోకం వెంబడి వెళ్ళినప్పుడు మరలా మునుపటి స్థితికే తీసుకొచ్చాడు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా బీ హంబల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలో యోగ్యులుగా కనబడు, తగ్గింపు కలిగి ఉండవు, ప్రభు ఇంకా హెచ్చిస్తాడు. ఆ స్టెప్ మనం తీసుకోగలిగితే, నేను ఎంతో మంది సేవకులు చూసానండి, మోస్ట్లీ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే, ఎంత మంచి ప్రీచర్స్ అయినా, గొప్ప గొప్ప సంఘాలు సేవకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమ, వారి యొక్క హంబుల్నెస్ చాలా గొప్పదండి. వీళ్ళైనా ఎంత పెద్ద సంఘాన్ని నడుపుతున్నది, వీళ్ళైనా ఎంత సేవ చేస్తుంది. ఎందుకు ఇంకా దేవుడు వాళ్ళని హెచ్చిస్తున్నాడంటే, ఎంత ఎత్తు ఎదిగినా దేవుని దృష్టిలో నేను చిన్నవాడినే, వీళ్ళు కూడా తోటి సేవకులే అని చెప్పి వాళ్ళంతగా ప్రేమతో మాట్లాడి ఆప్యాయతని దేవుని మాదిరిగా వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళని దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు. వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎంత ఎత్తుకెదిగినా, ఎంత ప్రభు దేవుడు మనం ఆస్వాదించినా తగ్గింపు కలిగి ఉండాలి. శ్రమ కలుగక మునిపే మనం త్రోవ విడిచిపెట్టేవారిగా దేవుణ్ణి మనం పట్టుకోవాలి, వాక్యానుసారం నడుచుకోవాలి. వాక్యం ఏమని బోధిస్తుంది? నిన్ను వల్ల నీ పొరుగు వాని ప్రేమించుము, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ దేహంతో దేవుని స్తుతించమంటున్నాం. మనం పొరుగు వాని ప్రేమించలేకపోతున్నాం.
అన్ని ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు వెళ్ళి అతనికి దగ్గరికి వెళ్ళి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడు. ధైర్యం చెప్పు, ప్రభు తోడున్నాడని చెప్పు. ఖచ్చితంగా అవి జ్ఞాపకం ఉంటాయండి. ఆ బలహీనతలో, ఆ రోగములో, ఆ సమస్యలో, ఆ శోధనలో, ఆ యొక్క కృంగిపాటులో ఉన్న సమయంలో ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడికి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని దర్శించగలిగితే పలానా 10 సంవత్సరాలు అయిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారండి. ఆ దినాన ఒక సేవకుడు వచ్చి నన్ను బలపరిచాడు, నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే ఆ రోజు దేవుడు ఆ సేవకుడు నన్ను అక్కడికి పంపించాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకునేవారుగా ఉంటారు. శ్రమలు వచ్చినావని చెప్పి నేను కూడా కృంగిపోవాల్సిన పనిలే. శ్రమలో నా ఆత్మీయ జీవితాన్ని మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. సామెతలు 20వ అధ్యాయము 30వ వచనంలో చూసుకున్నట్లయితే, గాయములు చేయి దెబ్బలు అంతరంగముల చొచ్చి చెడుతనమును తొలగించినంట. Stripes that wound cleanse away evil, and strokes reach the innermost part. గాయములు చేయి దెబ్బలు అంతరంగములు చొచ్చి చెడుతనమును తొలగిస్తుందంట. చూడండి, ఎన్నోసార్లు అంటాం కదా, నా మనసుకి గాయమైందండి, నా మనసు ఇరిగిపోయిందండి, నా హృదయం ఎంతగానో భారంగా ఉన్నదండి, ఎంతగానో బండలాగా అయిపోయిందండి, ఇక నేను మారనండి అని అంటాం. ఎందుకంటే ఆ గాయములు అలా అయిపోతాయి. ఆ పడిన బాధ, ఆ పడిన శోభ, ఆ పడిన ఇబ్బందులు, ఆ యొక్క ఎదుర్కొన్న సమస్యలు మన ఎంతగానో ఇంకను కూడా ఆ బండరాతి వంటి వారిగా చేస్తూ ఉంటది. గాయములు చేయి దెబ్బలు అంతరంగములు చొచ్చి చెడుతనమును తొలగించేదిగా ఉండాలి. మన ఆత్మీయతను మనం కడుక్కునే వారిగా, ఓకే పర్లేదు, దేవుడు ఇది కాదు కదా చెప్పింది, దేవుడికి అప్పగిద్దాం, రాని 4 రాళ్ళు వేసినా పర్లేదు, అన్నా పర్లేదు, దేవుడు చూసుకుంటాలే, మన పని మనం చేసుకోనాలి. లెట్ హ్యావ్ దట్ పాజిటివ్ మైండ్ సెట్ ఇన్ us. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే, శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్న నీవు ఏం చేయాలంటే దేవుని కట్టలను నేర్పిస్తాడట. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఈ నియమాలు పెడతాడు, ఇవి ఈ విధంగా ఉండాలని చెప్తాడు. కఠినంగా ఉన్నప్పటికీ కూడా అవి మనం చేయగలిగితే, వాటిని మనం పాటించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడంట. ఈ యొక్క శ్రమలో మనకి విధేయత నేర్పిస్తుందంట. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనినంట. ఆమేన్, హల్లెలూయా. శ్రమలో నుండి మనకి విధేయత కూడా వస్తుందండి. Though he was a son, yet learned obedience by the things which he suffered. శ్రమలో నుండి విధేయత మనకి కలగటం మనం చూస్తున్నాం. శ్రమలో నుండి మనం నేర్చుకోవచ్చు. అదే విధంగా యాకోబు 1:2 చూసుకుంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలను పడినప్పుడు అవి మహా ఆనందమని ఎంచుకొనిడంట. ఎందుకు? మీరు సంపూర్ణను అనురాగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయడంట. శ్రమ విధేయతని ఇస్తుంది, శ్రమ విధేయత నేర్పిస్తుంది, శ్రమ ఓర్పుని కూడా నేర్పిస్తుందంట. ఆ ఓర్పు కలిగి ఉండగలిగితే, ఆ విధేయతతో మనము బ్రతకగలిగితే ప్రభు అయిన దేవుడు మనని ఇంకొన నడిపించే దేవుడై ఉన్నాడు. ఆఖరికి మాట చూసుకొని మనం ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 1 Peter chapter 5 verse 10 says, and the God of all grace who call you unto his eternal glory in Christ, after that he shall suffered a little while, shall himself perfect, establish and strengthen you. తన నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి ఒక దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? కొంచెము కాలముకి ఏంటంట? శ్రమ పడుతున్నావు కదా, ఇక అప్పుడే ప్రభువే వచ్చి ప్రభువే మనం నిలబెట్టి ఆయనే మనం స్థిరపరిచి బలపరిచి నిలబెడుతున్నానని చెప్పి దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. కొంచెము కాలమే ఈ శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడంట? విధేయతలో నడిపిస్తాడు, ఓర్పులో నడిపిస్తాడు, సంపూర్ణతలోకి స్థిరములోనికి బలపరిచేవాడిగా ఆయన నడిపిస్తాడు. స్థిరత్వం అక్కడ మనకు రుచి చేస్తూ ఉంటాడు. మరి నీవు నేను కూడా
ఇది కేవలము క్రీస్తు ప్రత్యక్షపడినప్పుడు మెప్పు మహిమ ఘనత ఆయన కలిగిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు 1:7, రోమీలు 8:17, 2 తిమోతి 4 మరి 7:8 కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కేవలము దేవుని మహిమ నిమిత్తమే నీకు నాకు కలుగుతున్న శ్రమ అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యములు మనం చూసుకున్నట్లయితే రోమీలు 8:17 మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసుములు ఎలాగా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులు అవుదామంట. ఏదో ఊరికే నేను పలానా వారసులను చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు కూడా ఏ విధంగా అయితే శ్రమల పాలయ్యాడో ఆ శ్రమల నుండి విజయాన్ని పొందుకున్నాడో మనము కూడా ఆ శ్రమల గుండా వెళుతున్నప్పుడే మనం ఆయన వారసులుగా పిలువబడతామంట. ఆమేన్. 2 తిమోతి 4:7-8 మంచి పోరాటము పోరాడు తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతిని ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించనంట. ఇవన్నీ వరకే రావు. ఆ కిరీటం అనేది వరకే రాదు, ఆ ధన్యత అనేది వరకే రాదు, ఆ యొక్క యోబుకు వచ్చిన సాక్ష్యం అనేది వరకే రాదు. ఆ శ్రమలో గుండా వెళుతున్నప్పుడు వాటన్నిటిని సహించుకున్నప్పుడు ఆ శ్రమలో నుండి దేవుడు నీకు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చి నీకంటూ ఒక ఏంటంట ఆ దినమందు నీతి గల న్యాయాధిపతిని ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ఆ నీతి కిరీటము అందరికి కూడా దయచేసే దేవుడు అయి ఉన్నాడు. నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం అదే. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదంట. ఆమేన్. హల్లెలూయా. ఆ బండే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండ మీద వచ్చి వేయబడినప్పటికీ కూడా అది కదల్చబడలేదు, అది పడిపోలేదు. నీవు నేను కూడా పడిపోము. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం కదల్చబడము. Our God is there with us in our storms, in our trials, in our temptations, in our circumstances, in our darkness, in our downness. God is there to help us. మన సమస్యలో, మన శోధనలో, మన గిరికుల్లో, మనకి ఇబ్బందుల్లో, మన పడిపోయిన స్థలములో కూడా మన దేవుడు మనకు తోడైన నడిపించే దేవుడు. నీవు నేను కూడా ఈ మాటలో మనం వెనుకలో జ్ఞాపకం చేసుకోవాలంట. కంసలి చేతిలో బంగారం సరిగా కావాలంటే అది వెళ్ళాలి. కుమ్మరి చేతిలో మంచిగా రావాలంటే రావాలి, ఖచ్చితంగా నల్లగొట్టబడాలి. రంభముతో కొయ్యబడితేనే ఒక కుర్చీకి కానీ ఆ యొక్క చెక్క ముక్క సరిగా అవుతుంది. అదేవిధంగా వజ్రము కూడా ప్రకాశించాలంటే నూరబడాల్సిందే. రాయి శిల్పిగా మారాలంటే సుత్తితో దెబ్బలు వేయాల్సిందే. నీవు నేను కూడా పరిపూర్ణతకు చేరాలంటే శ్రమ అనుభవించి తీరాల్సిందే. ఆ శ్రమలో వెళ్ళే ఉన్నప్పుడే కదా నీవు నేను కూడా ఏంటంట ఆ పాఠాలు నేర్చుకునే వారిగా ఉంటాం. ఆ అనుభవం కూడా వెళుతున్నప్పుడు ప్రభు ఆయన దేవుడు మనం విడిపిస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి మాట చెప్పి ముగిస్తాను. పాలు ఆత్మీయ పాఠాల గురించి మనం చూసుకున్నట్లయితే పాలను బాధి పెడితే పెరుగు వస్తుంది, పెరుగుని సతాయిస్తే వెన్ను వస్తుంది, ఆ వెన్నును సతాయిస్తే నెయ్యి వస్తుంది. ఎందుకంటానంటే ఈ పాలు ఒకరోజు ఉంటది, తర్వాత పాడవుతుందండి. పెరుగు కూడా 2 రోజులు లేత మహా అయితే ఒక 3 రోజులు అది కూడా పాడవుతుంది. వెన్న ఒక 3 రోజులు అయితే ఒక వారం వేసుకుందాం, అది కూడా తర్వాత పాడవుతుందేమో. కానీ నెయ్యి ఎన్ని రోజులు ఉన్నా పాడవనదండి. ఆమేన్. హల్లెలూయా. అది రుచికరమైనది. దాని ద్వారా ఎంతో పోషకాలు కూడా మనం చూస్తాం. ఒక రోజు పాడై పాలు నుండి నెయ్యి ఏ విధంగా అయితే వస్తుందో అలాగే మానవ జీవితంలో కూడా కష్టాలు వచ్చాయని, నష్టాలు వచ్చాయని వాటిని సహిస్తూ వాటి వల్ల వాడబారని శాశ్వతమైన జీవితంలో దేవుడు మనం నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఆ నిత్యత్వంలోకి నడిపించే దేవుడు అయినాడు. ఆ శ్రేష్టత్వంలోకి నడిపించే దేవుడు అయినాడు. వీటన్నిటి నుండి మనం వెళుతున్నప్పుడు ఇప్పుడు వస్తున్న ప్రస్తుతం అంధకార శోధనలు బట్టి, ఎదుర్కొంటున్న బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి మనము పడిపోక వీటన్నిటిని ఎదుర్కొంటూ ఆయన ఇచ్చే నిత్య కిరీటము కొరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలి.
ఆ పోరాటములు ఎదుర్కొనే వారిగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకల్లో ముద్ర వేసి భద్రపరిచి నడిపించిన గాక. ఆమేన్ ఆమేన్. మధ్యలో ఉన్న మోసెస్ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు దేవాది దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. తన దాసును మరుగు చేసి ఈ రోజున మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడా, అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, నిరంతర స్తోత్రార్హుడైన నా తండ్రి, దేవానికి వందనాలు ప్రభా. దేవా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ పునరుద్ధాన దినమందు తండ్రి ప్రభు దాసులను నిలబెట్టుకుని మరుగు చేసి తండ్రి నా ప్రభును మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నా ప్రభా. వాన వచ్చినప్పుడు, గాలి వేసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ప్రభా ఎన్నో శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలన్నింటిలో ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను కలిగి మేము జీవించినప్పుడు ఆ శ్రమల్లో మాకు విజయాన్ని ఇస్తానని, అయ్యా మాకు తోడై ఉంటానని, అయ్యా తండ్రి ప్రభా బండ మీద కట్టబడినప్పుడు ఆ ఇల్లు కూలిపోకుండా ప్రభా ఎన్ని అపద్రవాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని భయంకరమైన తండ్రి ప్రభా సాతాను శోధనలు వచ్చినప్పటికీ తండ్రి వాటన్నిటిలో తండ్రి ప్రభా నువ్వు మాకు తోడుంటానని ఈ రోజున వాగ్దానం చేస్తావు ప్రభా. అవును తండ్రి, శ్రమలను జయించిన వాడే తండ్రి ప్రభా జీవ కిరీటం పొందుతాడు ప్రభా. అంతవరకు తండ్రి ప్రభా సహించిన వాడే ఆయా నిత్య జీవానికి పాత్రుడు అవుతాడు తండ్రి ప్రభా. ఈ మాటలను తండ్రి ప్రభు ఎంతో శ్రేష్టమైన మాటలను ప్రభు ఈ రోజున దైవజనుల ద్వారా మీరు మాట్లాడారు ప్రభు. నీ స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రతి మనిషి అయ్యా శ్రమ పడవలసిందే ఈ లోకములో. అయ్యా నీవు 33.5 సంవత్సరములు జీవించినప్పుడు అయ్యా నువ్వు శ్రమ పడ్డావు ప్రభు. ఈ లోకమును జయించావు తండ్రి నా ప్రభా. తండ్రి నా ప్రభా మీరు నువ్వు జయించుదురని నువ్వు చెప్తున్నావు తండ్రి నా ప్రభా. కనుక ప్రభు నీకు స్తోత్రాలయ్యా. శ్రమల తర్వాతే తండ్రి ప్రభు యోబు చెప్తున్న శ్రమల తర్వాత నన్ను శుద్ధ సువర్ణముగా నా దేవుడు మార్చాడని, శ్రమల్లో నేను తండ్రి ప్రభు నేను దేవుని చేరడని దావీదు చెప్తున్నాడు తండ్రి ప్రభా. అవును తండ్రి, అట్టి రీతిగా తండ్రి ప్రభు మాకు శ్రమలు కలిగినప్పుడు మేము దూరం అవ్వకుండా అయ్యా దూరస్తులుగా జీవించకుండా అయ్యా నేను వైదొలికి జీవించకుండా శ్రమల్లో నేను ఆనుకునేవారిగా, శ్రమల్లో నేను వెంబడించేవారిగా, శ్రమల్లో నేను పోలి నడిచేవారిగా ప్రభా ఉండకు నీ కృప అనుగ్రహించండి తండ్రి. అవును తండ్రి, శ్రమలు మాకు వస్తేనే విజయాలు మేము చూడగలం ప్రభా. తండ్రి పరీక్షలు వస్తేనే మేము ఘన విజయాలు చూడగలం తండ్రి. యుద్ధాలు వస్తేనే మాలో ఉన్న బలం ఏంటో బయటకు తేలగలుగుతాం ప్రభు. నీ స్తోత్రాలయ్యా. అవును తండ్రి, శ్రమలు వస్తేనే క్రైస్తవుడికి ఎటువంటి విశ్వాసములో ఉన్నాడో, క్రీస్తును కలిగి ఎలా జీవిస్తున్నాడో లోకానికి కనపరచవచ్చు, సాతానికి కనపరచవచ్చు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. అటువంటి దివ్యమైన సత్యమైన మాటలు ప్రభు నీ దాసుని నోట పొదిగి ప్రభా ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి పరిచయలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి ఇక ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అయ్యా ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కుటుంబ కష్టాల్లో అయ్యా గాలి విసురుతూ తన తుఫాన్లు వస్తూ అలలు రేగుతూ తండ్రి ప్రభా సాతాను యొక్క కుతంత్రాల్లో, సాతాను తంత్రాల్లో, మనుషుల యొక్క ప్రలోభాల్లో అయా తండ్రి ప్రభా దేవుడు తని వారు కలుగు చేస్తున్న శ్రమల్లో వారు ఉన్నారు ప్రభా. అనేకులు వారందరినీ ప్రభా శుద్ధ సువర్ణముగా మార్చి నీ రాకడ కొరకు వారిని ఆయత్తపరచమని తని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ రాకడ కొరకు వారిని సిద్ధపరచనయ్యా. అయ్యా నీ రాకడలో తన ప్రభా మేమందరము పరిశుద్ధమైన సంఘముగా, నీతి కలిగిన సంఘముగా, భక్తి కలిగిన సంఘముగా, పరిశుద్ధ సంఘముగా నీ ఎదుటి నిలబట్టే తండ్రి ప్రభా నీతి కలిగిన వారిగా మేము నిలబడుటకు సహాయమును దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దాసునికి తండ్రి ప్రభా నువ్వు కొలత లేని ఆత్మచేత నింపండి, నూతన శక్తి చేత నింపండి, నూతన ఆరోగ్యము చేత నింపండి. దైవజనునికి తండ్రి ప్రభా నీవు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, బలాన్ని బట్టి అయా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మా ద్వారా ఎంతో పని జరగవలసింది కనుక ప్రభా నీవు నవనూతనమైన ఆరోగ్యము, నవనూతనమైన శక్తి చేత మమ్మల్ని నింపి నడిపించి వాడుకోనమని ప్రార్థిస్తూ రానున్న దినాలలో మా ద్వారా మీకు మీ రాజ్యాన్ని కట్టమని అయా నీ పరిచయలో మునుముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి. ఈ పరిచయలు నానాటికి వృద్ధి చేయండి. వారి బిడ్డలను, వారి యొక్క భార్యను అయా వారి పరిచర్యలను నీ కృప కలిగిన హస్తాలకు, వారి కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకో నా ప్రభువును నిజ రక్షకుడే
యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. సప్పు జయమస్ కి we thank you for your valuable time you have spent here. God bless you all. Shalom. Praise the Lord.